సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. సర్వశక్తుడు మనకిస్తున్న వాగ్దానం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రభు అయినటువంటి దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించడానికి ఆయన సమర్థుడు. నీ జీవితంలో పాతవన్నీ కూడా దేవుడు గతింపు చేసి నీ జీవితాన్ని ఒక నూతనంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో అశాంతితో ఒకవేళ ఉన్నావేమో, అభద్రతా భావంలో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో, నీ జీవితంలో జీవితం అంతా కూడా డ్రైగా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నేను ఒక నూతన క్రియ జరిగించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో నూతనత్వాన్ని పొందుకోవాలని మీరు ఎంతో ఆశపడుతున్నారు. ప్రతి దినము కూడా కన్నీటితో మీ జీవితం ముందు కొనసాగుతుందేమో, నిట్టూర్పులతో నీ జీవితం ఉందేమో, అభద్రతా భావంతో నీ జీవితం ఉందేమో, భయం గుప్పిట్లో బతుకుతున్నావేమో, నీ జీవితంలో శాంతి లేక సమాధానం లేక ఒకవేళ ఉన్నావేమో. ఈ వాగ్దానం ద్వారా నువ్వు బలపరచబడాలి. నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో జరిగించబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ఈ వాగ్దానం వాస్తవానికి ఆయనది విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఆకాశాన్ని, నూతన భూమిని ఆయన క్రియేట్ చేయబోతున్నాడు. నేను ఒక నూతన క్రియ జరిగించబోతున్నాను యేసుప్రభువు చెప్పడం మాత్రమే కాకుండా, ఇదిగో సమస్తమును నూతనము చేయుచున్నాను. మీ బిడ్డల జీవితంలో దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. నీ యొక్క ఉద్యోగ విషయంలో దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఒక నూతనత్వాన్ని నువ్వు యేసు నామములో పొందుకొనబోతున్నావు. మునుపటి వలె నీ జీవితం ఉండబోట్లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిందిగో సమస్తం నూతనమాయను అని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. నీ జీవితంలో నూతన కార్యాలు పొందుకోవాలనుకుంటే, నూతన అభిషేకం, నూతన స్వస్థత, నూతన కార్యాలు, నూతన క్రియలు నీ జీవితంలో జరిగించబడాలంటే నువ్వు నూతనంగా మార్చబడాలి. పాతవి గతించాలి. నువ్వు నూతనత్వాన్ని పొందుకోవాలి. నీ ఆలోచనలో నూతనత్వం కావాలి, నీ పనుల్లో నూతనత్వం కావాలి, నీ అలవాట్లలో నూతనత్వం కావాలి, నీ యొక్క ప్రిఫరెన్సెస్లో నూతనత్వం కావాలి. తద్వారా దేవుడు నూతన అభిషేకాన్ని, నూతన స్వస్థతను, నూతన కార్యాలను, నూతన దర్శనాన్ని, నూతన దీవెనను, క్రొత్త ప్రత్యక్షతను, క్రొత్త స్వప్నాన్ని, క్రొత్త సమాధానాన్ని, క్రొత్త బలాన్ని, క్రొత్త సంతోషాన్ని, క్రొత్త శక్తిని దేవుని జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ప్రభు అసలు ఎత్తిపట్టు. ప్రభు, నా జీవితంలో నూతన కార్యం జరిగిస్తానని నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడావు. నా జీవితంలో నూతన కార్యం జరిగించు, నా కుటుంబంలో నూతన కార్యం జరిగించు, నా బిడ్డల జీవితంలో నూతన కార్యం జరిగించు. బాధతో ఉన్నాం, నిట్టూరుపుతో ఉన్నాం, అస్వస్థ ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నూతన కార్యాన్ని జరిగించిన ప్రభుత్వం అడిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక జనములకు నిన్ను ఆశీర్వాదకారకంగా దేవుడు చేస్తాడు. అబ్రహాము జీవితాన్ని కూడా దేవుడు నూతన పరిచాడు. ఎప్పుడు తెలుసా? అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు లేచి నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి లేచిరా. నేను చూపించే దేశానికి నువ్వు వచ్చినట్లయితే అక్కడ నిన్ను బహుజనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు వెళ్ళే చోటు ఆశీర్వదించబడుతుంది, నిన్ను శపించేటువంటి వారిని శపిస్తానని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. మీ జీవితంలో ఒక నూతన కార్యాలు జరిగించాలంటే నువ్వు నూతన పరచబడడానికి ఇష్టపడాలి. యేసు రక్తం మాత్రమే నేను నూతన పరచబడుతుంది. దేవుని అభిషేకం మాత్రమే నూతన పరచబడుతుంది. పాతవన్నీ గతించిపోతాయి నీ జీవితంలో. పాత అలవాట్లు, పాత చూపులు, చేతలు, నడకలు, పడకలు, పాత పరిస్థితులన్నీ కూడా దేవుడు నూతనపరిచి గొప్ప ఆనందంతో, సంతోషంతో దేవుడు నువ్వు నింపబోతున్నాడు. దేవుడు గొప్ప జయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు. మునుపటి వలె నీ జీవితం ఉండబోవట్లేదు. మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కానుభూతులైన మా ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగించున్నాను, అది ఇప్పుడే మొలుచును అని యెషయా ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని తిలకిస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి. నూతనత్వాన్ని వారి జీవితంలో తీసుకురండి. పాతవు గతించిన ఇదిగో సమస్తము నూతనమైన అన్నారు. వారి యొక్క జీవితంలో ప్రభా ప్రతి నష్టము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ప్రతి కన్నీరు ఆయన వారి జీవితాల్లో ఆనంద బాష్పాలుగా మార్చబడును గాక. ప్రతి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక.
వాగ్దానం స్థిరపరచండి. ఈ వాగ్దానం ద్వారా వారి కుటుంబాన్ని, వారి ఫైనాన్సెస్, వారి ఆర్థిక పరిస్థితిని మీరు మెరుగుపరచండి, స్వస్థతను అనుగ్రహించండి. ఈరోజు నూతన కార్యాలు పొందాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నిండైన మేలుతో నింపండి. ఈ రోజున పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారిని ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. నిండైన మేలుతో వారిని తలగా మీరు ఉంచండి తండ్రి. సంవత్సరం దాయకిరీటాన్ని ధరింపచేసి వారి జాడలు సారం వెదజల్లబడినట్లు కృపచూపమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు ఒక వాగ్దానం మీకు అందించబడుతుంది కాబట్టి ఇప్పుడే పాల్ ఇమాన్యుయల్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానాలతో పాటు అనేకమైనటువంటి చారిత్రాత్మక, శాస్త్రీయ, పురాతత్వ ఆధారాలతో కూడినటువంటి సందేశాలు మీకు అందించబడుతున్నాయి. ఆదరణ కలిగించేటువంటి సందేశాలు, అనేకమైన ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వీడియోలు మీకు అందించబడుతున్నాయి. కాబట్టి మీకు ఇష్టమైతే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అనేక మంది షేర్ చేసి మీరు కూడా దేవుని రాజ్య విస్తరణలో పాలుభాగస్తులుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఎత్తైన కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని నిలుపునుగాక. ఆమేన్.